అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. 2024 నుండి 2025 శ్రీ క్రోధి నామ సంవత్సరం కుంభరాశి రాశిఫలాలు. కుంభరాశి. ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఈ 2024 సంవత్సరంలో సంభవించే వివిధ గ్రహ సంచారాలు మరియు కదలికలను అధ్యయనం చేయడం ద్వారా ఈ జాతకాన్ని సిద్ధం చేయడం జరిగింది. గ్రహాల కదలికలు మన జీవితాలను గణనీయంగా ప్రభావితం చేస్తాయి మరియు 2024లో ఈ గ్రహ కదలికలు సానుకూల మరియు ప్రతికూల ఫలితాలను తీసుకురాగలవు. ఈ జాతకం అనుకూలమైన మరియు అననుకూల ఫలితాలతో సహా 2024లో ఆశించిన ఫలితాల గురించి సమాచారాన్ని అందిస్తుంది. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సంవత్సరం బహుళ మార్గాల్లో సహాయం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది మీ ప్రేమ సంబంధాలలో సంభావ్య హెచ్చుతగ్గులు, మీ నిజమైన భావాలను వ్యక్తీకరించే అవకాశం మరియు మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ఉన్న ఉద్రిక్తతను గ్రహ కదలికలు ఎలా ప్రభావితం చేస్తాయో అంతర్దృష్టులను అందిస్తుంది. అదనంగా ఇది మీ వైవాహిక జీవితంలో మీరు ఎదుర్కొనే హెచ్చుతగ్గులు, మీ కుటుంబం ఆనందాన్ని కలిగి ఉంటుందా లేదా కొన్ని సమస్యలను అనుభవిస్తుందా, మీ కెరీర్ యొక్క పథం, ఉద్యోగం నిలుపుదల లేదా నష్టపోయే అవకాశం, మీ వ్యాపారంలో సంభావ్య వృద్ధి లేదా ఒత్తిడి మరియు ఆర్థిక లాభాలు మరియు మొత్తం ఆర్థిక స్థితి. నిశ్చయంగా ఈ విచారణలన్నింటికీ ఈ కుంభరాశి ఫలాలు 2024లో సమాధానాలు లభిస్తాయి. దానికి తోడు ఈ సంవత్సరం ఆస్తిని కొనుగోలు చేయగల మీ సామర్థ్యానికి సంబంధించిన అంతర్దృష్టులను మీకు అందిస్తుంది. మీరు వాహనాన్ని కొనుగోలు చేయగలిగితే అది కదిలే లేదా స్థిరమైనదా మరియు అలాంటి ప్రయత్నాలకు అత్యంత అనుకూలమైన సమయం. మీరు ఆస్తిని పొందేందుకు ప్లాన్లను కలిగి ఉంటే మీ కొనుగోలుకు సరైన సమయానికి ఇది మార్గదర్శకత్వం అందిస్తుంది. ఇంకా ఇది మీ విద్యలో ఊహించిన ఫలితాలను, మీ ఆరోగ్య స్థితిని మరియు మీ జీవితంలోని వివిధ అంశాలపై ఈ సంవత్సరం చూపే సమగ్ర ప్రభావాన్ని వెల్లడిస్తుంది. ఇది వివిధ గ్రహాల కదలికలను మరియు ఏడాది పొడవునా కుంభరాశిలో జన్మించిన వ్యక్తులపై వాటి ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ వార్షిక జాతకం మీ చంద్ర రాశిపై ఆధారపడి ఉంటుంది. ఇది మీ జన్మ రాశికి అనుగుణంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఎన్నో విలువైన అనుభవాలను తెస్తుంది. అయితే ఈ సంవత్సరం ప్రారంభంలో శని 12వ ఇంట్లో ఉండటంతో మీరు మీ జీవితంలో కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు. మీ ప్రణాళికలు ఆశించిన విధంగా జరగకపోవచ్చు. ఇది నిరాశకు దారితీయవచ్చు. అయితే మీరు స్థిరంగా ఉన్నందున విషయాలు మెరుగుపడతాయి. భవిష్యత్తు గురించి చింతించకుండా మీ పనిపై దృష్టి పెట్టడం ముఖ్యం. ఈ సంవత్సరం మీ ప్రేమ జీవితం ఉత్సాహంగా ఉండవచ్చు, ఎందుకంటే మీరు మీ ఆత్మ సహచరుడిని కలుసుకోవచ్చు మరియు వారితో లోతైన సంబంధాన్ని పెంచుకోవచ్చు. మీ సంబంధం యొక్క ఉత్తమ భాగం మీరు ఒకరికొకరు కలిగి ఉన్న పరిచయం మరియు అవగాహన కావచ్చు. మీ సంబంధం పెరిగే కొద్దీ మీరు మీ భాగస్వామికి కట్టుబడి ఉండటానికి సిద్ధంగా ఉండవచ్చు. మీ కుటుంబం మరియు స్నేహితులు కూడా ఈ సంవత్సరం మీ నిర్ణయాలకు మద్దతు ఇవ్వవచ్చు. ఇది మీకు అదృష్ట సమయం. ఈ సంవత్సరం కుంభరాశిలో జన్మించిన వారికి ముఖ్యమైన వాగ్దానాన్ని కలిగి ఉంది. మీ రాశి చక్రానికి అధిపతి అయిన శని సంవత్సరం పొడవునా మీ స్వంత రాశిలో తన ప్రభావాన్ని కొనసాగిస్తుంది. ఫలితంగా మీ జీవితంలోని వివిధ అంశాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. మీరు అంకితభావం మరియు శ్రద్ధతో విధులను పరిష్కరించడం, మీ వృత్తిపరమైన రంగంలో మీ స్థానాన్ని పటిష్టం చేయడం మరియు మీ తోటివారి కంటే మిమ్మల్ని ముందు ఉంచడం ద్వారా ఇది మీ జీవితంలో క్రమశిక్షణను పెంచుతుంది. మే 1 వరకు మీ 3వ ఇంట్లో బృహస్పతి ఉండటం వల్ల అధిక ఆదాయానికి మరియు మీ వైవాహిక జీవితానికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మెరుగైన అదృష్టంతో పాటు
మీ వ్యాపార కార్యకలాపాలలో వృద్ధి మరియు అనుకూలమైన ఫలితాలను అంచనా వేయండి. మే 1 తర్వాత బృహస్పతి మీ 4వ ఇంటికి వెళుతున్నప్పుడు ఇది సామరస్యపూర్వక కుటుంబ సంబంధాలను ప్రోత్సహిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో సూర్యుడు మరియు అంగారకుడి ప్రభావాల కారణంగా శృంగార సంబంధాలలో కొంత ఒత్తిడిని ప్రవేశపెట్టవచ్చు. అయితే ఈ టెన్షన్ సంవత్సరం చివరి భాగంలో సానుకూలంగా మారుతుందని భావిస్తున్నారు. మీ ప్రయత్నాలు మీ సంబంధాలను పెంపొందించడం క్రమంగా బలమైన భావోద్వేగ సంబంధాలను పెంపొందించడం వైపు మళ్లించబడతాయి. మీ కెరీర్ మార్గం గణనీయమైన విజయానికి సిద్ధంగా ఉంది. శని ప్రభావంతో మార్గనిర్దేశం చేయబడుతుంది. ఇది మీ ఉద్యోగ మరియు వ్యాపార ప్రయత్నాలలో విజయాలకు దారి తీస్తుంది. విద్యార్థులు మొదట్లో ఏకాగ్రతతో ఇబ్బందులు ఎదుర్కొంటారు, కానీ సంవత్సరం మధ్యలో పరీక్షలో విజయం సాధించే అవకాశం ఉంది. ఆర్థికంగా హెచ్చుతగ్గులను ఆశించండి, అందువలన వివేకవంతమైన వ్యయ నిర్వహణ సూచించబడింది. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుందని అంచనా వేయబడింది, అయితే వైవాహిక సంబంధాలు ఒడిదుడుకులను ఎదుర్కొంటాయి. ఆరోగ్యం విషయంలో దృక్పథం ఆశాజనకంగా ఉంది, అయినప్పటికీ మీ శ్రేయస్సుకు హాని కలిగించే కార్యకలాపాలను నివారించాలి. కుంభరాశిని పాలించే గ్రహం శని దేవుడు సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు మీ మొదటి ఇంట్లో ఉంటాడు. ఇది మీకు ప్రతి అంశంలో అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. మీరు మీ మాటలలో బలం మరియు మెరుగైన నిర్ణయాత్మక సామర్థ్యాలను కలిగి ఉంటారు. మీరు మీ ఆలోచనలను వ్యక్తపరచడంలో దృఢంగా ఉంటారు మరియు జీవితంలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు. మీరు కష్టపడి పనిచేయడానికి ప్రాధాన్యతనిస్తారు మరియు మీ శ్రద్ధగల ప్రయత్నాలు మీ జీవితంలోని వివిధ రంగాలలో అద్భుతమైన విజయాన్ని అందిస్తాయి. దైవ గురువు బృహస్పతి మే 1 వరకు మీ 3వ ఇంట్లో నివసిస్తారు. మీ 7వ, 9వ మరియు 11వ గృహాలను సానుకూలంగా ప్రభావితం చేస్తారు. ఇది పెరిగిన ఆదాయం, సామరస్యపూర్వకమైన వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు, వ్యాపార వృద్ధి మరియు మీ విధి యొక్క మొత్తం మెరుగుదలకు దారి తీస్తుంది. మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు, సమాజానికి సహకరిస్తారు మరియు గౌరవనీయమైన వ్యక్తిగా గౌరవం పొందుతారు. 2024 సంవత్సరం చివరి వరకు మీ 2వ మరియు 8వ గృహాలలో వరుసగా రాహు మరియు కేతువుల ఉనికి కారణంగా మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని మీకు సలహా ఇస్తుంది. క్రమరహిత ఆహారపు అలవాట్లు మరియు హఠాత్తుగా మాట్లాడటం వంటి వాటి పట్ల జాగ్రత్త వహించండి, అవి సమస్యలకు దారితీయవచ్చు. కుంభరాశి ప్రేమ జాతకం. సింగిల్ గా ఉన్నవారి కోసం ప్రేమ సలహా. మిమ్మల్ని మీరు డేట్ చేసుకోండి. మీరు సంతోషంగా ఉండాల్సిన అవసరం లేదు. మీతో సమయం గడపాలి, ఒంటరిగా విహారయాత్రలు చేయాలి మరియు ప్రపంచాన్ని అన్వేషించాలి. ఇది తిరిగి వస్తుంది, కాబట్టి పూర్తిగా ఆనందించండి. జంటలుగా ఉన్నవారి కోసం ప్రేమ సలహా. మీరు మీ భాగస్వామి ఊహించని పనులు చేయాలి. ఒకరికొకరు సర్ప్రైజ్లు ఇవ్వడం రిలేషన్షిప్కు మసాలాను జోడిస్తుంది. ఇది బంధాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి మరియు పెంచడానికి కూడా సహాయపడుతుంది. సింగిల్ గా మరియు జంటలుగా ఉన్న ఇద్దరి జాతకం చూసుకుంటే, మీ 5వ ఇంటిలో సూర్యుడు మరియు కుజుడు వంటి మండుతున్న గ్రహాల అంశం కారణంగా సంవత్సరం ప్రారంభంలో మీరు కొంత బలహీనతను అనుభవించవచ్చు. ఈ సంవత్సరం మీకు సంతోషకరంగా ఉంటుందని భావిస్తున్నారు. మీరు మీ వృత్తిపరమైన ఎదుగుదలతో సంతృప్తి చెందవచ్చు మరియు బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండవచ్చు. ఈ సంవత్సరం మీ జీవితానికి అదృష్టం మరియు శ్రేయస్సును తెస్తుంది. ఫలితంగా సౌకర్యవంతమైన మరియు విలాసవంతమైన జీవనశైలి ఏర్పడుతుంది. మీ భాగస్వామి పట్ల పెరిగిన ప్రేమ మరియు ఆరాధనతో మీ వ్యక్తిగత జీవితం కూడా నెరవేరవచ్చు. మీ ఆత్మవిశ్వాసం అత్యధికంగా ఉండవచ్చు మరియు మీరు జీవితాన్ని పూర్తిగా ఆనందించవచ్చు. ఇది మీ జీవితంలోని సంతోషకరమైన సంవత్సరాల్లో ఒకటి కావచ్చు. ఆదరించడానికి అందమైన జ్ఞాపకాలను అందిస్తుంది. ఈ సంవత్సరాన్ని సద్వినియోగం చేసుకోండి మరియు అది అందించేవన్నీ ఆనందించండి.
ఇది మీ శృంగార సంబంధాలలో భావోద్వేగాలను తీవ్రతరం చేస్తుంది. ఇది అపార్థాలు మరియు విభేదాలకు దారి తీస్తుంది. జనవరి నెలలో శాంతి మరియు సహనాన్ని కాపాడుకోవాలి మరియు సవాళ్లను అధిగమించాలి. వివాదాలను ప్రారంభించే బదులు ప్రశాంతంగా ఈ కాలాన్ని దాటడానికి అనుమతించండి. ఫిబ్రవరి మరియు మార్చి నెలలలో ప్రయోజనకరమైన గ్రహాలు శుక్రుడు మరియు బుధుడు మీ 11వ ఇంటిపై ఉన్న వారి అంశం ద్వారా మీ 5వ ఇంటిని ప్రభావితం చేస్తాయి. ఇది మీ సంబంధాలలో కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించడానికి మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ప్రేమను మరింతగా పెంచడానికి మరియు శృంగార అవకాశాలను సృష్టించేందుకు సహాయపడుతుంది. మీరు ఒకరికొకరు ప్రేమ మరియు ఆప్యాయతతో లోతుగా మునిగిపోతారు. మీరు ఏడాది పొడవునా మీ స్వంత రాశిలో శనిదేవుని ఉనికిని కలిగి ఉంటారు. శని కూడా మీ రాశికి అధిపతి కాబట్టి మీరు మీ ఉద్దేశాలలో దృఢంగా ఉంటారు. మీరు ఇష్టపడే వ్యక్తితో మీ సంబంధాన్ని కొనసాగించడానికి మరియు నెరవేర్చడానికి మీరు చురుకుగా ప్రయత్నిస్తారు. వారిని మీ జీవితంలో ఒక భాగం చేయడానికి ప్రయత్నిస్తారు. మీరు వారి కోసం అదనపు మైలు వెళతారు మరియు మీకు మద్దతు ఇవ్వడంలో మీ స్నేహితులు కూడా పాత్ర పోషిస్తారు. జూన్ నుండి జూలై వరకు మరియు నవంబర్ నుండి డిసెంబర్ వరకు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ప్రేమ సంబంధం గణనీయంగా బలపడుతుంది. ఈ సంవత్సరం మీరు వారికి వివాహ ప్రపోజ్ చేసే అవకాశం ఉంది. ప్రయాణ జాతకం. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆసక్తికరమైన మరియు ఉత్తేజకరమైన అనుభవాలతో నిండి ఉంటుంది. మీరు కుటుంబ విహారయాత్రలు, స్నేహితులతో పర్యటనలు, ఒంటరి పర్యటనలు మరియు భాగస్వామితో పర్యటనలతో సహా అనేక రకాల పర్యటనలకు వెళ్ళవచ్చు. మీరు ప్రత్యేకమైన స్థానాలను సందర్శించడానికి మరియు ప్రకృతి మరియు అందమైన భూభాగాలను అన్వేషించడానికి ఎంచుకోవచ్చు. ఈ పర్యటనలలో మీతో చేరడానికి మీ ప్రత్యేక ప్రాధాన్యతలు మీ స్నేహితులను కూడా ఆకర్షించవచ్చు. మీరు ఉద్యోగం కోసం లేదా వ్యాపార ఒప్పందాలపై సంతకం చేయడానికి విదేశీ పర్యటనకు వెళ్ళే అవకాశం కూడా ఉండవచ్చు. ఇది మీకు అద్భుతమైన అనుభవం కావచ్చు మరియు ప్రతిదీ సరిగ్గా జరిగితే మీ కంపెనీ మిమ్మల్ని భవిష్యత్ పర్యటనలకు పంపడాన్ని పరిగణించవచ్చు. మొత్తం మీద ఈ సంవత్సరం మీ జీవితంలో కొత్త సాహసాలను మరియు వినోదాన్ని తీసుకువచ్చే అవకాశం ఉంది. కుంభరాశి సంపద మరియు లాభ జాతకం. కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు సంవత్సరం ప్రారంభంలో అద్భుతమైన ఆర్థిక లాభాలను సాధిస్తారని అంచనా వేస్తున్నారు. బృహస్పతి 3వ ఇంటి నుండి మీ 7వ, 9వ మరియు 11వ గృహాలను పర్యవేక్షిస్తుంది. ఫలితంగా మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. ఈ అమరిక ఆర్థిక శ్రేయస్సు కోసం బలమైన కలయికలను సృష్టిస్తుంది. అదనంగా మీ 11వ ఇంట్లో సూర్యుడు మరియు అంగారకుడి ఉనికి గణనీయమైన ఆర్థిక ప్రయోజనాలకు దోహదం చేస్తుంది. ప్రభుత్వ రంగంలో కూడా విజయానికి ఆశాజనకమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే ప్రమోషన్లు ద్రవ్య లాభాలను తెస్తాయి మరియు మీరు వ్యాపారంలో ఉంటే గణనీయమైన వృద్ధి మీకు ఎదురు చూస్తుంది. ఈ కాలం మీ ఆర్థిక పరిస్థితిలో గొప్ప పురోగతిని సూచిస్తుంది. కుంభరాశి వివాహ జాతకం. ఈ సంవత్సరం ప్రారంభంలో శని మీ 7వ ఇంటి వైపు దృష్టిని మళ్లించడం వలన మీ వైవాహిక జీవితం ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. శని మీ స్వంత రాశితో సంబంధం కలిగి ఉన్నప్పటికీ 7వ ఇంటిపై అతని ప్రభావం వైవాహిక ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే మీరు నిజంగా కట్టుబడి ఉంటే మీ సంబంధాన్ని బలోపేతం చేయడంలో మరియు పరిపక్వం చేయడంలో శని మిమ్మల్ని పరీక్షిస్తుంది మరియు మద్దతు ఇచ్చే మరొక దృశ్యం ఉంది. ఇంకా ఫిబ్రవరి 5 మరియు ఏప్రిల్ 23 మధ్య కుజుడు మీ 12వ మరియు మొదటి గృహాలను నేరుగా మీ 7వ ఇంటిని ప్రభావితం చేస్తుంది. ఈ కాలం మీ కుటుంబ జీవితంలో ఒత్తిడిని కలిగిస్తుంది. అంతర్గత విభేదాలు, బంధుత్వాలు మరియు ఆరోగ్య సమస్యలు మీ సంబంధంలో ఒత్తిడిని తీవ్రతరం చేసే అవకాశం ఉంది. సమస్యల తీవ్రతను నివారించడానికి ఒకరితో ఒకరు ప్రేమపూర్వక సంభాషణలో పాల్గొనడం చాలా ముఖ్యం. ఏప్రిల్ మరియు జూన్ మధ్య కాలంలో ఇతరుల అభిప్రాయాల ఆధారంగా
మీ జీవిత భాగస్వామి గురించి ప్రతికూలంగా లేదా విరుద్ధంగా మాట్లాడకుండా మీ మాటలను చురుకుగా నియంత్రించాలి. ఇది మీకు ప్రయోజనాలను తెస్తుంది. తదుపరి దశ సాపేక్షంగా అనుకూలంగా ఉంటుంది. కానీ జూలై 12 మరియు ఆగస్టు 26 మధ్య మీకు మరియు మీ భాగస్వామికి మధ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించడం ద్వారా ఈ కాలం గడిచిపోతుంది. ఆ తర్వాత మీరు మరియు మీ జీవిత భాగస్వామి సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు. కుంభరాశి వృత్తి మరియు కెరీర్ జాతకం. కుంభరాశి వారికి ఈ సంవత్సరం మీ వృత్తి మరియు వ్యాపారంలో పురోగతికి అవకాశాలను తెస్తుంది. మీరు సంవత్సరం ప్రారంభంలో మీ వ్యాపారాన్ని విస్తరించడానికి ప్రతిపాదనలు అందుకోవచ్చు. భాగస్వామ్య సంస్థలలో పనిచేయడం లేదా కొత్త భాగస్వామిని జోడించడం కూడా ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీ వ్యాపారం దేశీయ వాణిజ్యంలో బాగా స్థిరపడినట్లయితే అంతర్జాతీయ వాణిజ్యంలోకి విస్తరించడాన్ని పరిగణించడం మంచిది. మీ ప్రణాళికలన్నీ విజయవంతం కానప్పటికీ స్థిరంగా ఉండడం మరియు మీ లక్ష్యాల కోసం పనిచేయడం కొనసాగించడం ముఖ్యం. మీ సృజనాత్మకత కూడా ఈ సంవత్సరం ఉన్నత స్థాయిలో ఉండవచ్చు. మీ వ్యాపారానికి కొత్త ఆలోచనలు మరియు శక్తిని తెస్తుంది. సంస్థలతో సహకరించడం వల్ల వనరులు మరియు ఆర్థిక ప్రయోజనాలను అందించవచ్చు. ఈ సంవత్సరం కష్టపడి పని చేయడానికి మరియు మీ సామర్థ్యాలను ఎక్కువగా ఉపయోగించుకోవడానికి సమయం కావచ్చు. కెరీర్ పరంగా శని దేవుడు సంవత్సరం పొడవునా మీ రాశిలో నివసిస్తాడు. మీ 3వ, 7వ మరియు 10వ గృహాలపై తన ప్రభావాన్ని చూపుతుంది. మీ 3వ ఇంటిపై శని ప్రభావం కారణంగా మీరు చురుకుగా కృషి చేస్తారు. పనిలో ఉన్న మీ సహోద్యోగులు మీకు మద్దతు ఇస్తారు మరియు మీరు కృషిని స్వీకరిస్తారు. మీ 10వ ఇంటితో శని యొక్క కలయిక మీ ప్రయత్నాలకు విజయాన్ని తెస్తుంది. మీరు మీ ఉద్యోగానికి గణనీయమైన సహకారాన్ని అందించడానికి ప్రయత్నిస్తారు మరియు మీ శ్రద్ధతో చేసే ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ వృత్తిలో మీకు అనుకూలంగా ఉంటుంది. అదనంగా 7వ ఇంటిపై శని ప్రభావం. ఇది దశమి నుండి 10వ ఇల్లు మీరు ఎంచుకున్న రంగంలో కెరీర్ పురోగతిని సులభతరం చేస్తుంది. ఫిబ్రవరి నుండి మార్చి వరకు మీరు మీ పని రంగంలో అధిక బిజీని అనుభవిస్తారు. ఏదేమైనా ఈ కాలం విదేశీ ప్రయాణానికి సంభావ్య పని సంబంధిత అవకాశాల యొక్క బలమైన సూచనలను కూడా అందిస్తుంది. జనవరిలో ప్రమోషన్లకు అనుకూలమైన అవకాశాలతో పాటు ఈ సంవత్సరం మీ కెరీర్లో ఆశాజనక విజయాన్ని కలిగి ఉంది. అదనంగా జూలై మరియు ఆగస్టు మధ్య మీరు మీ పనిలో పురోగతిని మరియు కావాల్సిన స్థానాన్ని పొందే అవకాశాన్ని ఆశించవచ్చు. ఆగస్టు నుండి అక్టోబరు వరకు ఉన్న కాలం ఉద్యోగ మార్పులకు బలమైన సంభావ్యతను కలిగి ఉంటుంది. అంతిమంగా సంవత్సరం చివరి నెల మీకు విజయాన్ని తెస్తుంది. కుంభరాశి ఆర్థిక జాతకం. ఈ సంవత్సరం సానుకూల ఆర్థిక ఫలితాలకు అవకాశం ఉంది. సూర్యుడు మరియు కుజుడు మీ 11వ ఇంట్లో తమను తాము ఉంచుకోవడంతో సంవత్సరం ప్రారంభమవుతుంది. తద్వారా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఇతరులను ఆశ్చర్యపరిచే ధైర్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలని ఆశించండి, కానీ మీ ఎంపికలలో స్థిరంగా ఉండండి. జాతకం మార్చిలో కొన్ని ఆర్థిక అసమతుల్యతలను ప్రవేశపెట్టవచ్చని సూచిస్తుంది. బలాన్ని కాపాడుకోవడానికి ఆదాయ మరియు ఖర్చుల వివేకం నిర్వహణ అవసరం. ఆగస్టు నుండి మీరు క్రమంగా అనుకూలమైన ఆర్థిక ఫలితాలను అనుభవిస్తారు. సంవత్సరం చివరి నాటికి ఆర్థిక పరిపక్వత మరియు స్థిరత్వంతో ముగుస్తుంది. కుంభరాశి ఆరోగ్య జాతకం. ఈ సంవత్సరం కుంభరాశి వారికి మంచి ఆరోగ్యాన్ని తెస్తుంది. మీరు సమతుల్య ఆహారాన్ని నిర్వహించడం మరియు మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే ఉద్దేశ్యంతో సంవత్సరాన్ని ప్రారంభించవచ్చు. ఇది అనారోగ్యకరమైన కొవ్వులు మరియు వీడి ఆహారాన్ని తగ్గించడాన్ని కలిగి ఉంటుంది. ఆహారంలో ఈ మార్పు మీ మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. అయితే మీరు కొన్ని సమయాల్లో పని చేయడానికి ప్రేరణను కోల్పోవచ్చు మరియు చాలా వారాల పాటు వర్కౌట్లను దాటవేయవచ్చు. విషయాలను ఆసక్తికరంగా ఉంచడానికి మరియు కోర్ మరియు కండరాల బలాన్ని
పెంపొందించడంపై దృష్టి పెట్టడానికి కొత్త వ్యాయామాలను ప్రయత్నించడం చాలా ముఖ్యం. మీకు రక్తపోటు సమస్యలు ఉంటే ఒత్తిడిని నివారించడానికి మరింత జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇది మీ ఆరోగ్యంపై తీవ్రమైన పరిణామాలను కలిగిస్తుంది. మీరు నిద్రకు ఆటంకాలు కూడా అనుభవించవచ్చు. కాబట్టి ఏవైనా నిద్ర రుగ్మతలు తీవ్రతరం కాకుండా నిరోధించడానికి వాటిని పరిష్కరించడం చాలా ముఖ్యం. మీ రాశికి అధిపతి అయిన శని మీ రాశిలో ఉంటారు. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు హామీ ఇస్తారు. క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని కొనసాగించడం మరియు శ్రద్ధగా పని చేయడం ద్వారా అవసరమైన ప్రయత్నాలను చేయడానికి శని మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి మీరు మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందగలుగుతారు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ధ్యానం, యోగా మరియు శారీరక వ్యాయామం వంటి రెగ్యులర్ అభ్యాసాలు అవసరం. ఈ పద్ధతులను అనుసరించడం వల్ల ఏడాది పొడవునా ఆరోగ్యానికి అనుకూలమైన స్థితి లభిస్తుంది. కుంభరాశి 2వ ఇంట్లో రాహువు మరియు 8వ ఇంట్లో కేతువు అననుకూలంగా ఉండటం వల్ల మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. సరికాని మరియు పాత ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. 8వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల మూలవ్యాధులు మరియు ఆసన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అదనంగా రక్త సంబంధిత ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ సమస్యలను నివారించడానికి విరామాలలో క్రమం తప్పకుండా శారీరక పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇది ఏవైనా సంభావ్య సమస్యలను ముందుగానే గుర్తించి అవసరమైన నివారణ చర్యలను వెంటనే చేపట్టడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. కుంభరాశి ఆస్తి మరియు వాహన జాతకం. కుంభరాశి వ్యక్తులు వాహనాలు లేదా ఆస్తిని కొనుగోలు చేయడం ద్వారా సంవత్సరాన్ని ప్రారంభించవచ్చు. 4వ ఇల్లు ప్రయోజనకరమైన గ్రహాలు వీనస్ మరియు బుధుడు యొక్క శ్రద్ధగల చూపులో ఉండగా 11వ ఇంటిని సూర్యుడు మరియు అంగారకుడు వంటి ప్రముఖ గ్రహాలు ఆక్రమించాయి. నమ్మదగిన కారు లేదా విలువైన ఆస్తులను పొందేందుకు జనవరి మీకు అనువైన నెల అవుతుంది. తదనంతరం కొద్దిసేపు విరామం అవసరం. అయితే ఫిబ్రవరి నుండి ఏప్రిల్ ప్రారంభం వరకు కాలం అననుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలకు అయినా దూరంగా ఉండాలి. మీరు వాహనాన్ని కొనుగోలు చేయాలనుకునే ప్రణాళికలు కలిగి ఉన్నట్లయితే శుక్రుడు మీ 4వ ఇంటిని తన స్వంత రాశిలో సంచరించినప్పుడు మే 19 మరియు జూన్ 12 మధ్య మీకు సరైన సమయం ఉంటుంది. ఈ కాలం మీ వాహన కొనుగోలు ప్రయత్నాలలో అద్భుతమైన విజయాన్ని అందిస్తుంది. ఆ తరువాత జూన్ నుండి జూలై మరియు సెప్టెంబర్ నుండి అక్టోబర్ నెలలు గణనీయమైన విజయాలు సాధిస్తాయి. విలువైన ఆస్తులను సంపాదించాలని కోరుకునే వారికి జూన్ నుండి ఆగస్టు వరకు విజయానికి అధిక సంభావ్యత ఉంది. కుంభరాశి వ్యాపార జాతకం. వ్యాపారంలో పాల్గొన్న వ్యక్తులు సంవత్సరానికి అనుకూలమైన ప్రారంభాన్ని ఆశించవచ్చు. సంవత్సరం పొడవునా శని మీ 7వ ఇంటిపై దృష్టి పెడుతుంది. సంవత్సరం ప్రారంభంలో మీ 7వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు 11వ ఇంటిలో 10వ అధిపతి అంగారకుడితో కలిసి ఉంటాడు. అదనంగా దేవగురువు బృహస్పతి మీ 3వ ఇంట్లో నివసిస్తూ మే వరకు మీ 7వ, 9వ మరియు 11వ గృహాలను గమనిస్తారు. ఈ గ్రహాల స్థానాలు మీ అదృష్టాన్ని మెరుగుపరుస్తాయి. మీ ప్రయత్నాలలో విజయం సాధించడానికి మరియు వ్యాపార అభివృద్ధికి బలమైన అవకాశాలకు దారి తీస్తుంది. మీరు మీ ప్రణాళికలను విస్తరించుకునే అవకాశాలను కూడా పొందుతారు. మీరు మీ వ్యాపారంలో మార్పులు చేయాలని భావిస్తే ఏప్రిల్ మరియు జూలై మధ్య ప్రత్యేకంగా లాభదాయకమైన నెల. ఈ కాలంలో ప్రభుత్వ రంగంలో విజయం సాధించవచ్చు మరియు మీరు ప్రభుత్వ పథకాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. మీ వ్యాపారంలో లెక్కించబడిన నష్టాలను స్వీకరించడం అద్భుతమైన లాభాలకు మార్గం సుగమం చేస్తుంది. మొత్తం మీద వ్యాపార దృక్కోణం నుండి సంవత్సరం గణనీయమైన అనుకూలతను కలిగి ఉంది. అయితే అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య కొంత బలహీనత ఏర్పడవచ్చు. ఈ సమయంలో మీ వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహించడం మరియు సమస్యలకు దారితీసే ఏవైనా చట్టవిరుద్ధమైన పద్ధతుల్లో పాల్గొనకుండా ఉండటం చాలా ముఖ్యం. అయినప్పటికీ మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది.
కుంభరాశి పిల్లల జాతకం. మీ పిల్లల దృక్పథం ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను తీసుకురాగలదని సూచిస్తుంది. ప్రారంభంలో వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు, మరింత దూకుడు స్వభావాన్ని ప్రదర్శిస్తారు మరియు సంభావ్య ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. మీరు వారికి మీ దృష్టిని ఇవ్వడం ముఖ్యం. అయినప్పటికీ ఫిబ్రవరి మరియు ఏప్రిల్ మధ్య వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని భావిస్తున్నారు మరియు వారు తమ రంగాలలో పురోగతిని సాధిస్తారు. మీకు కూడా ఆనందాన్ని తెస్తారు. మే నుండి ఆగస్టు వరకు వారి కంపెనీకి ప్రాధాన్యత ఇవ్వడం మరియు అనుకూలమైన అవకాశాల కోసం సమాచార నిర్ణయాలు తీసుకోవడంలో వారికి సహాయపడటం చాలా కీలకం. ఈ కాలంలో వారు సందిగ్ధతలను మరియు అనిశ్చితిని ఎదుర్కొంటారు. వారి జీవితాలలో పురోగతి వైపు వారికి మార్గనిర్దేశం చేసేందుకు మీ మద్దతు అవసరం. సంవత్సరం చివరి త్రైమాసికంలో మీ పిల్లలకు సంబంధించిన సానుకూల వార్తలను తెస్తుంది, ఎందుకంటే వారి పెరుగుదల మరియు విజయాలు మీ స్వంత నెరవేర్పుకు దోహదం చేస్తాయి. కుంభరాశి కుటుంబ జాతకం. ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితానికి మంచి ప్రారంభాన్ని తెస్తుంది. శుక్రుడు మరియు బుధుడు మీ 4వ ఇంటిని పూర్తిగా ప్రభావితం చేస్తాయి. ఫలితంగా మీ కుటుంబంలో ఆనందం ఏర్పడుతుంది. మీరు మీ తల్లిదండ్రులతో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు మరియు నిర్వహిస్తారు. వారు మీ ప్రయత్నాలలో వారి మద్దతును అందిస్తారు. ఏదేమైనప్పటికీ సంవత్సరం పొడవునా 2వ ఇంట్లో రాహువు ఉండటం ప్రారంభంలో 2వ ఇంటిని ప్రభావితం చేసే అంగారకుడితో పాటు మీ ప్రసంగంలో చేదు మరియు స్వీయ కేంద్రీకృత వైఖరిని కలిగిస్తుంది. పర్యవసానంగా ఇది మీ కుటుంబ సంబంధాలలో హెచ్చుతగ్గులకు మరియు బంధువులతో సంభావ్య విభేదాలకు దారితీయవచ్చు. 3వ ఇంట్లో బృహస్పతి ఉనికి మీ తోబుట్టువులతో మీ సంబంధంలో సామరస్యాన్ని నిర్ధారిస్తుంది. ప్రత్యేకించి సంవత్సరం మొదటి అర్ధభాగంలో మరియు మే 1 తర్వాత బృహస్పతి మీ 4వ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ కుటుంబ బంధాలు మరియు ప్రేమ మరింత బలపడతాయి. అక్టోబరు మరియు డిసెంబరు మధ్యకాలంలో మీ తండ్రికి ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చని గమనించడం ముఖ్యం. కాబట్టి అతనిని జాగ్రత్తగా చూసుకోవడం మరియు అవసరమైనప్పుడు అవసరమైన వైద్య చికిత్స తీసుకోవడం చాలా అవసరం. శని మీ రాశిలో ఉండగా మీరు దృఢమైన ధోరణులను ప్రదర్శించవచ్చు, అయితే సామరస్యపూర్వకమైన సంబంధాలు మరియు సామరస్యపూర్వక కుటుంబ జీవితాన్ని కొనసాగించడానికి వినయపూర్వకమైన విధానాన్ని అవలంబించడం చాలా ముఖ్యం. ఈ అంశాలకు శ్రద్ధ చూపడం ద్వారా మీరు ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు. కుంభరాశి విద్యా జాతకం. విద్యార్థులు ఈ సంవత్సరం ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు. మీ చదువులపై దృష్టి పెట్టడానికి మీరు ప్రయత్నాలు చేసినప్పటికీ మీ దృష్టికి ఆటంకం కలిగించే అనేక సమస్యలతో మీరు పట్టుబడతారు. అయితే కీలకమైన నెలలైన ఫిబ్రవరి మరియు మార్చి మధ్య మీ దృష్టి మీ చదువుల వైపు మళ్లుతుంది. మీరు మీ విద్యలో రాణించడానికి పుష్కలంగా కృషి చేస్తారు మరియు కష్టపడి పని చేస్తారు మరియు ఈ కాలంలో మీ ఏకాగ్రత బలంగా ఉంటుంది. కుంభరాశి ఫలాలు 2024 ఇది గణనీయమైన విజయానికి దారితీస్తుందని సూచిస్తుంది. ఏప్రిల్, ఆగస్టు మరియు నవంబర్ మీకు కొన్ని ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ నెలల్లో మీరు మీ అధ్యయనాలపై నిరంతరం శ్రద్ధ వహించాలి మరియు మీ పాఠాలను మరింత తరచుగా సమీక్షించుకోవాలి. అదనంగా మీరు జనవరి, ఏప్రిల్, ఆగస్టు మరియు సెప్టెంబర్లలో మీ విద్యలో అడ్డంకులను ఎదుర్కోవచ్చు. ఏది ఏమైనప్పటికీ మిగిలిన నెలల్లో అకాడమిక్ పనితీరు మెరుగుపడే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మార్చి నుండి ఆగస్టు వరకు గణనీయమైన విజయాన్ని సాధించగలరు. అంతేకాకుండా మీరు శ్రద్ధతో కృషి చేస్తే అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఉన్న కాలం కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ పరీక్షలలో రాణించడానికి అవకాశాలను అందిస్తుంది. మీ కృషి మరియు అంకితభావాన్ని కొనసాగించడం ముఖ్యం. ఉన్నత విద్య అభ్యసించడానికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. మీకు నచ్చిన సబ్జెక్టులను అధ్యయనం చేయడానికి మరియు మీరు ఇష్టపడే కళాశాలలో ప్రవేశాన్ని పొందే అవకాశం మీకు ఉండవచ్చు. మీరు విదేశాలలో చదువుకోవాలని కోరుకుంటే ఆ కలను సాకారం చేసుకోవడానికి ఈ సంవత్సరం
గొప్ప అవకాశాలను కలిగి ఉంది. మీ రాశిలో 12వ ఇంటికి అధిపతి అయిన శని దేవుడు ఉండటం అద్భుతమైన విజయాన్ని సూచిస్తుంది. జనవరి నుండి మార్చి వరకు, అలాగే ఆగస్టులో మరియు అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్య ఈ దిశలో విజయం సాధించవచ్చు. జ్యోతిష్య పరిహారాలు. శని బీజ మంత్రాన్ని జపించేటప్పుడు సరైన కర్మలను నిర్వహించడం మంచిది. మీరు గణేశునికి దూర్వా గడ్డిని సమర్పించి గణపతి అథర్వశీర్షాన్ని పఠించాలి. మంగళవారాలలో దేవాలయంలో త్రిభుజాకార 2 వైపులా జెండాను ఎగురవేయాలని నిర్ధారించుకోండి. స్నానం చేయడానికి లోబాన్, ఎర్ర చందనం, దేవదారు మరియు ఇతర పవిత్రమైన పదార్థాలతో నీటిని కలపాలని సిఫార్సు చేయబడింది. వార్షిక కాస్మిక్ చిట్కా. ఇనుము వేడిగా ఉన్నప్పుడు కొట్టండి అనే కోట్ని మీరు తప్పక విన్నారు. సరైన సమయంలో చర్య తీసుకోండి. ఎక్కువసేపు వేచి ఉండకండి లేదా నటనలో తొందరపడకండి. ఫలితాలు వినాశకరమైనవి కావచ్చు. మీ ప్రవృత్తిని విశ్వసించండి. 2024 సంవత్సరంలో మిగతా రాశిఫలాలు గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సంప్రదించి మా వీడియోస్ తిలకించండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.